హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కలుషాస్ కిచెన్. ఈరోజు వీడియోలో రంజాన్కి స్పెషల్గా ఒక స్వీట్ని షేర్ చేస్తున్నాను. అది రంజాన్ నెలలో ఏ రోజైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలానే ముస్లిమ్స్కి సంబంధించిన ఫెస్టివల్స్లలో ఈ రెసిపీ స్పెషల్గా కనపడుతూ ఉంటుంది. మరి అది ఏంటన్నది ఈ వీడియోలో కంప్లీట్గా మీతో షేర్ చేస్తాను. అందుకు నేను ఒక కప్లోకి వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో 2 కప్పుల బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. ఈ రెసిపీని బాస్మతి రైస్తో ప్రిపేర్ చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే బాస్మతి రైస్ ఉడికేటప్పుడు మనకి మంచి అరోమాటిక్గా అనిపిస్తుంది కదా. ఈ రెసిపీకి ఈ రైసే కరెక్ట్ అండి. అందుకే నేను బాస్మతి రైస్ని ఒక 3 గంటల పాటు నానబెట్టుకున్నాను. చూడండి, బాగా క్లీన్గా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఇందులో ఉన్న వాటర్ని వంపేసుకొని ఈ రైస్ని కుక్ చేసుకోవాలి. నేను ఒక బౌల్ తీసుకొని ఇందులోకి వాటర్ని వంపేసుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి వేసేసుకుంటున్నాను. మనము 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో 3.5 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం రైస్ని నానబెట్టేసుకున్నాం కాబట్టి సరి ఎసురు వేయకూడదు. అంటే 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ అంటాం కదా, అలా కాకుండా 3.5 గ్లాస్ మాత్రమే, ఒక హాఫ్ గ్లాస్ తగ్గించుకొని వేసుకుంటున్నాను. అప్పుడే మనకి రైస్ బాగా పొడి పొడిగా ఉడుకుతుంది. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత స్టవ్ మీద మీడియం నుంచి హై ఫ్లేమ్లో ఈ రైస్ని ఉడికించేసుకోవాలి. మనకి చాలా త్వరగా ఉడికిపోతుందండి రైస్, ఎందుకంటే నానబెట్టిన రైస్ కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోతుంది. ఈ రైస్ ఉడికేలోపు నేను ఫుడ్ కలర్స్ని ప్రిపేర్ చేస్తాను. నేను 4 టైప్స్ ఫుడ్ కలర్స్ తీసుకున్నానండి. ఎల్లో, ఆరెంజ్, రెడ్, గ్రీన్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఒకసారి రైస్ కుక్ అయిందో లేదో చూద్దాం. రైస్ బాగా కుక్ అయిపోయింది, కాకపోతే అక్కడక్కడ చెమ్మ ఉంది కదా. కాసేపు లో ఫ్లేమ్లో ఇముడుకున్న తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి తీసేసుకొని ఇలా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక గరిట నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కూడా ఈ రెసిపీకి మంచి టేస్ట్ అండి. నెయ్యితోనే ప్రిపేర్ చేయాలి యాక్చువల్గా. ఇప్పుడు ఈ నెయ్యి కరిగిపోయిన తర్వాత నేను ఇక్కడ ఎండు కొబ్బరి ముక్కలు, బాదం, జీడిపప్పు, కిస్మిస్లను యాడ్ చేసుకుంటున్నాను. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి అందుబాటులో లేనప్పుడు ఎండు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోండి. బాదం పీసెస్ని కూడా మీరు కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను అలానే యాడ్ చేశాను. నెయ్యిలో వేగిన తర్వాత బాదం పప్పులు కూడా మంచి టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు వీటిని వేపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా వేపుకోవాలి. మీలో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం కూడా చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో డ్రై ఫ్రూట్స్ని బాగా వేపేసుకున్న తర్వాత నేను రైస్ తీసుకున్న గ్లాస్తోనే 1 గ్లాస్ కాంచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ పాలు యాడ్ చేయడం వల్ల మనం కుక్ చేసుకున్న రైస్ బాగా మెత్తగా టేస్టీగా ఉంటుందండి. పాలు నచ్చని వాళ్ళు పాల బదులుగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా పాలు కాస్త చిక్కబడి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఇదే గ్లాస్ తోటి 1 గ్లాస్ పంచదారని యాడ్ చేసుకోండి. నేను 2 గ్లాసుల రైస్, దానికి 3.5 గ్లాసుల వాటర్, 1 గ్లాస్ పాలు, 1 గ్లాస్ పంచదారని తీసుకున్నాను. ఇవే అండి పక్కా కొలతలు. పంచదార బాగా కరిగిపోవాలి. కరిగిపోయి బబుల్స్ ఫామ్ అయ్యే వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టుకుంటే పంచదార గడ్డకట్టేస్తుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో నుంచి లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఉడికించుకున్న తర్వాత మనం చల్లార్చి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఈ షుగర్ సిరప్ మొత్తం రైస్కి అంటే విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ రెసిపీని పండగలప్పుడే కాకుండా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా హ్యాపీగా ప్రిపేర్ చేసుకొని సింపుల్గా టేస్టీగా తినేయచ్చండి. చాలా అంటే చాలా డెలిషియస్గా ఉంటుంది. అసలు అన్ఎక్స్పెక్టెడ్ టేస్ట్ అనే అనుకోవాలి.
ఈ రంజాన్లో అయితే మరీ స్పెషల్గా ఎక్కువ నెయ్యి వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ రైస్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా నేను మొత్తం రైస్ని షుగర్ సిరప్లో కలిపేసుకున్నాను. మనకి అక్కడక్కడ చెమ్మ ఉంది కాబట్టి అది కాస్త తగ్గడానికి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కాసేపు రైస్ని షుగర్ సిరప్తో ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి. మనకి కాస్త చెమ్మ తగ్గింది కాబట్టి ఇంకా ఆవిరికి ఉడికించుకోవాలి. అంటే ఆవిరికి ఉడికించుకునే ముందు మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న వాటర్ యాడ్ చేసి పెట్టుకున్న ఫుడ్ కలర్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. నేను ముందుగా రెడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను, కొద్దిగానే యాడ్ చేస్తున్నాను. తర్వాత ఎల్లో కలర్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత గ్రీన్ కలర్ని కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఫైనల్గా ఆరెంజ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఫుడ్ కలర్స్ వల్ల రైస్ చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి. నేను తక్కువగానే యాడ్ చేశాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ ఫుడ్ కలర్స్లో ఉన్న వాటర్ కూడా విరిగిపోయే వరకు ఉడికించుకోవాలి. నేను 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఈ ఫ్లేవర్స్ లాస్ట్లో యాడ్ చేస్తే రైస్కి బాగా పడతాయండి. స్మెల్ కూడా చాలా అరోమాటిక్గా వస్తుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలి. అంటే ఒకసారిగా మొత్తం కలిపేసుకోకుండా ఏ కలర్కి ఆ కలర్ సపరేట్గా కలుపుకోవాలి. అన్నీ కలిసిపోకుండా సపరేట్గా స్పెసిఫిక్గా కలర్స్ కనిపిస్తూ ఉంటాయి కలర్ఫుల్గా. అందుకే నేను ఏ కలర్కి ఆ కలర్ దగ్గరే కాస్త కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఈ ఉన్న చెమ్మ కూడా తగ్గిపోవడానికి, రైస్ పొడిగా రావడానికి ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా ఫ్లేవర్ బాగుంటుంది. చెమ్మ కూడా త్వరగా తగ్గిపోతుందండి నెయ్యిని యాడ్ చేస్తే. ఇలా నెయ్యిని యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను మూత పెట్టేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు వదిలేసిన తర్వాత రైస్లో మనకి ఎక్కడ కూడా చెమ్మ లేదు. ఉంటే నెయ్యి మాత్రమే కనపడుతుందండి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా సూపర్గా రెడీ అయిపోయింది. ఇది స్మెల్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. సూపర్ టేస్టీగా ఉండే ఈ రంజాన్ స్పెషల్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు కానీ గెస్ట్లకు కానీ మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే ఇలా ఒకసారి కుక్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇలా కాకుండా ఇంకా ఏమైనా రంజాన్ స్పెషల్ రెసిపీస్ ఉంటే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. నేను వాటిని కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను. అలానే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.